నా కొండ నా బండ అని త్రివిక్రమ్ డైలాగులు ఉన్నాయిగా అవన్నీ వాడేస్తాడు. ఎవరు మన తాగుబోతు రమేష్, మన కమెడియన్ ఉన్నాడు కదా వెన్నెల కిషోర్ గురించి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన డైలాగులు అని చెప్పేసేసాడు. చాలా అంటే చాలా బాగా హిలేరియస్, ఒకటే నవ్వుడు అనమాట. సూపర్ టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. చారి 111 తన ఏజెంట్ అనమాట, స్పై ఏజెంట్ లాగా చాలా బాగా అనిపించింది. టోటల్గా అయితే కామెడీ. హీరోయిన్కి అయితే మంచి పాత్ర ఇచ్చారు. ఆమె ఎగిరి తంతుంటే ఏంది మళ్ళీ డైరెక్టర్ ఏమన్నా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే హీరోయిన్కి ఫైట్లు పెట్టడం అంటే రామ్ గోపాల్ వర్మ పెడతాడు. ఇంకా ఆయన వేసే డ్రెస్సులు ఎట్టుంటాయి తెలుసుగా, ఆ విధంగా కొంచెం రొమాంటిక్ థింగ్ కలుపుకుంటూ సినిమాల్లో హీరోయిన్తో ఫైటింగ్స్ పెట్టి చాలా మంచి కామెడీ ఇచ్చాడు. మన శర్మ అతను ఒక అన్నాడు, అలవైకుంఠంలో ఫాదర్ అన్నట్టుగా ఆ క్యారెక్టర్ ఉంది. ఆయన ఒక సీనియర్ వీళ్ళకి లీడర్ లాగా చాలా బాగా అనిపించింది. హీరోయిన్ పాత్ర బాగున్నది, బీజం బాగుంది, పాటలు బాగుంది. టోటల్ మన వెన్నెల కిషోర్ అని తాగుబోతు రమేష్ కామెడీ అయితే సినిమాకి హైలైట్ అన్న, మంచిగా అనిపించేస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే కామెడీ సినిమా. ఇది కూడా ఒక స్పై టైప్లోనే చాలా బాగుంటుంది. ఇక మన వెన్నెల కిషోర్ ఉండడం మొత్తం కామెడియన్ యాక్టర్స్ ఉన్నారు చాలా మంది. కొత్తగా ఉంది సినిమా, మాత్రం ఒక డిఫరెంట్ ఉంది. అసలు మనం ఊహించుకున్న దగ్గర చాలా బాగా తీసి డైరెక్టర్ కొత్తగా ధనంతో తీసిరు. హీరోయిన్ మాత్రం ఇలా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఇంకోటి ఆ హీరోయిన్ హైట్ పర్సనాలిటీ మాత్రం మనం ఒక అనుష్కను చూసినట్టు అనిపించింది. ఫైట్స్ కానీ మన చాలా బాగా చేసింది యాక్టింగ్ హీరోయిన్. ఇంకోటి వెన్నెల కిషోర్ యాక్టింగ్ కూడా ఇలా ఒక కామెడీగా చేసిండు, ప్లస్ ఒక బాధ ఒక స్నేహితులగా చేసిండు. మంచిగా క్యారెక్టర్ బాగా పోషించిండు. ఇంకోటి హీరో కానీ ఎంతో మన ఎక్స్పీరియన్స్ లేక హీరో బాగా చేసిండు యాక్టింగ్. హీరో కూడా చాలా కొత్తగా అయినా డిఫరెంట్గా చేసిండు. అంటే ఈ సినిమా చూసుకుంటే మనకు ఒక స్టోరీ ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ కోసం ఎంత తిప్పలో పడతాడు ఒక సినిమా, ఒక డిఫరెంట్గా ఉంది. ఒక క్యారెక్టర్ కథ మాత్రం, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి మనం చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్గా ఉంది. సినిమా బాగుంది. చిన్న సినిమాలైనా మనం కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు కూడా మనం కొద్దిగా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంకోటి నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఇంకా మంచి తీయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్టర్ వాళ్ళకు కూడా హ్యాట్సాప్ చెప్తున్నారు డైరెక్టర్. ఇంకోటి నెక్స్ట్ టైం కూడా తీసేటప్పుడు కూడా ఇంకా మంచి తీయండి మీరు. సూపర్ రేటింగ్ వచ్చి 5కి 3.5 అన్న. ఇది ఒక దేశభక్తి మూవీలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎందుకు వస్తుంది అన్న? ఇది ఒక కామెడీ మూవీ, కానీ మోటివ్ అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే చాలామంది జనాలు ఎలా తయారవుతున్నారండి ఈ మధ్య, దేశం ఏమైతే నాకెందుకయ్యా, నేను బతికితే చాలు, ఈ మెంటాలిటీలో ఉన్నారు. దేశం అనేది ఒక తల్లితో సమానం. మనకి ఇక్కడ పుట్టి పెరిగి గాలి పీల్చే ప్రతి ఒక్కడు ఈ మట్టికే సొంతం. అలాంటిది వాళ్ళు ఈ మట్టిని అమ్మేసి బతకాలనుకోవడం చాలా తప్పు. అలా చాలామంది చేస్తున్నారు. ఏంటంటే ఏదో ఒక చిన్న సాంగ్ ఏదో ఉంది, బట్ పర్లేదు, బాగానే ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్గా బాగుంది అన్న. ఒక 2.5. యా నా దేశభక్తి ఇక్కడ ఉండాలన్న. సినిమాలోనే చూడాలి, బట్ నేర్చుకోవాలి. అక్కడ వాళ్ళు ఏం చూపించాలనుకున్నారో అది నేర్చుకోవాలి. అది పాయింట్. సినిమా ఏ విధంగా ఉంది, ఆ సినిమా స్టోరీ ఏంటి, దీన్ని బేస్ చేసుకుని రైటింగ్ అన్న. వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ గురించి ఏం చెప్తాం అన్న. ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ నెంబర్ 1గా ఉన్నాడంటే అర్థం చేసుకోవాలిగా. చింపేశాడన్న. థ్యాంక్ యూ.